మా దేవుడు పాదాలు చూసుకొని దర్శనం చేసుకోవాలి సార్. ఇదే లాస్ట్ కొండ 7 కొండలు भैया चप्पल गाड़ी में छोड़ो, बालाजी का चरण है ये लास्ट पर्वत, सबसे ऊंचे 7 पर्वत बोलता है ना, ये लास्ट पर्वत. पहले भगवान भाई. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? శ్రీవారి పాదాలు. ఎక్కడికి? శ్రీవారి పాదాలు. వావ్, వెదర్ అయితే ఎంత ప్లెజెంట్ ఉంది ఇక్కడ. ఎక్కువ ఎండలేదు, మంచి మంచు. అక్కడైతే స్నో ఇట్లా కనిపిస్తూ ఉంది. ఫోన్లో మీకు అది తెలుస్తుందో లేదో కానీ క్రౌడ్ తక్కువ ఉంది. గుడ్ టైమ్ టు కమ్. ఇది శ్రీవారి పాదాలు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడే వచ్చారంట. సో ఐ హోప్ మీకు దీంట్లో వీడియోలో చూపించాను. చాలా ఖాళీ ఉంది కాబట్టి కొంచెం వీడియో తీయగలిగా, లేదంటే తీసే ఛాన్స్ ఉండేది కాదు. బ్యూటిఫుల్ ఉంది. మనాలిలో కూడా చూసాం కదా ఇది. ఇక్కడ ఫోటోషూట్ చేయాలని ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ వాన పడింది కదా, సో మొత్తం పచ్చి పచ్చిగా ఉంది. వచ్చింది శిలాతోరణం, న్యాచురల్ ఆర్క్. సో అది చూసుకొని లోపల చక్రతీర్థం 2 కవర్ చేయాలి. ఇది జస్ట్ నార్మల్ పార్క్ లా కట్టినట్టున్నారు ఇక్కడ శిలాతోరణం పక్కన. శిలాతోరణం నెక్స్ట్ ఉంది. చేయి పడతావు, మళ్ళీ పడతావు. ఇది శిలాతోరణం కిమ్మి దేకు ఫామ్ అయిన రాక్స్. పత్తర్ छोटे सा रिजल्ट चाहिए. नीचे का अच्छा फ्लो आ रहा है नॉर्मल. देख के गिरते देख के. आ जाओ बेबी. ठीक है, बुक लग रहा है ना आपको. ఇక్కడ కూడా శివుడి దగ్గర పూజ చేయించాం. కిమ్మిని ఎత్తుకొని ఈ మెట్లకి దిగేసరికి అయిపోయింది. ఇప్పుడు వెళ్తుంది ఎక్కడికి? వేణుగోపాల స్వామి టెంపుల్.
कि मैं देखो सामने जाके ఏదో కిतना బడా వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయింది, ఇంకా 2 టెంపుల్ వెళ్ళాలి, ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి. కిమ్మి ఇంకా శ్వేత షాపింగ్ జరుగుతాడు. చాలా చాలా టెన్షన్ ఈ క్లౌడ్ చూసి. కిమ్మి కుछ भी मत करो, చూడు ఓదేకో మంకీ. ఇప్పుడు ఆకాశగంగా ఇంకా పాప వినాశనం, అదే ఆకాశగంగా పాప వినాశనం దగ్గరికి వెళ్తున్నాం. చాలా రష్ ఉంది ఇక్కడైతే. देखो कैसे खेल रहे, देखो मंकी दोनों इधर इधर. क्या है ये? ए पानी ये पी लो. नहीं पास में नहीं करो. ఆకాశగంగా కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పాప వినాశనం, అదొక్కటి అయిపోయిందంటే మా పాపలన్నీ పోయినట్టే. కానీ ఇక్కడ ఆకాశగంగా దగ్గర జనాలు లిటరల్లీ స్నానాలు చేస్తున్నారు. అంటే ఇట్లా తల మీద మొత్తం ఇట్లా ఇట్లా షాంపూ ఒకటి తక్కువ, షాంపూ సోప్ ఒకటి తక్కువ. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అంత పాపం మీద వాళ్ళకి భయం ఉంది. కానీ పాపాలు చేయడం మాత్రం ఆపదు కదకి. కహా హై మమ్మీ, మమ్మీ నీ ఆరి బులో, పిలు మమ్మీని పిలు. వేర్ ఈజ్ మమ్మీ? నై దిగరీనా? అయ్యో శ్వేత ఏమో అక్కడే ఉండిపోయింది. బులో మమ్మీకి బులో. किधर गई? और मिठा चाहिए? పాపనాశనం ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంత లైట్ చూసేసరికి. ఈ ఒక్క రోజులో మేము పొద్దున మంచు, తర్వాత వాన, తర్వాత మబ్బు, ఇప్పుడు ఎండ అన్నీ చూస్తున్నాం. హ్యూమిడ్ ఉంది బట్ ఓకే. మళ్ళీ మబ్బు, మాటల్లోనే మళ్ళీ మబ్బు వచ్చింది. ఇప్పుడు వస్తుంది మేము పాపనాశనం. చాలామంది పాపాలు చేసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి అందరం ఇప్పుడు వెళ్ళి, నాకు తెలిసి ఇక్కడ సబ్బులు కూడా యూజ్ చేస్తారేమో జనాలు స్నానాలు చేయడానికి. అంత రుద్ది పాపాలు కడుక్కుంటారేమో, చూడాలి. ఆర్ యూ एक्साइटेड फॉर पापनाशनम? तुम्हारे पाप पूरे ये करने के लिए. चाहिए ये? देखो साइड से आओ, तुम साइड से आओ. हैप्पी होली, हैप्पी होली. चलो हो गया, चलो जाएंगे. किम्मी गिरती जाओ, उधर खाली है. अभी दे.
నేను డౌట్ పడ్డాను కానీ నిజంగానే జనాలు ఇక్కడ సోపులు షాంపూలు కూడా పెట్టేసుకున్నారు అక్కడ వాళ్ళ పాపాలను కడుక్కోవడానికి. టూ మచ్ రేట్. ఇక్కడ దిగిన తర్వాత ఏది ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ లైక్ 1/2 కిలోమీటర్ దాకా ఉంది లోపలికి వెళ్ళడానికి పాపనేసడానికి. అండ్ జనాలు ఎట్లా ఉన్నారంటే అంటే ఈ నీళ్ళతోటి ఇప్పుడు వేసేసుకుంటే కంప్లీట్లీ వాళ్ళు ఈ రోజు నుంచి ఫ్రెష్గా పాపాలు చేయొచ్చు అన్న రేంజ్లో చేస్తున్నారు అక్కడ. మరీ టూ మచ్గా. అక్కడ సబ్బులతోటి స్నానాలు చేసేయడము, షాంపూలు వేసేసుకోవడం, మేబీ ఐ డోంట్ నో, మేబీ అట్లా చేయాలనే మన రూల్ ఉందేమో నాకు తెలియదు. బట్ అది మాత్రం నాకు కొంచెం ఫన్నీ అనిపించింది. వచ్చి ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. కాకపోతే మా క్యాబ్లో ఉండే ఇంకొక ఇద్దరు రాలేదు. వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తున్నారు అంటే సబ్బుతోటి. ఇప్పుడే మాతోటి ఇంకొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు అక్కడ స్నానాలు చేస్తున్నారని. సో వాళ్ళ గురించి వెయిటింగ్. లక్కీలీ వాన పడలేదు, జస్ట్ కొంచెం ఒకసారి చినుకులు పడ్డాయి కానీ వాన ఏం పడలేదు గట్టిగా. సో ఇప్పుడు డైరెక్ట్ అన్నదానానికి వెళ్తున్నాం, అన్నప్రసాదానికి. మా క్యాబ్ డ్రైవర్కి చెప్పాం అక్కడికి దింపని. ఇంకా నెక్స్ట్ అన్నప్రసాదం తినేసి, ఆల్రెడీ 1 అయిపోయింది, అన్నప్రసాదం తినేసి దెన్ అక్కడ నుంచి ఎక్కడికి మన కిమ్మి గుండు, దెన్ ఇమీడియట్లీ లైన్ లోపలికి. సో మేము అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం వెళ్ళింది ఇప్పటిదాకా అయితే. నెక్స్ట్ గోవిందా గోవిందా కిమ్మి गोविंदा गोविंदा ये कहना मुझे बाय बाय बाय.